హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఈషా మూవీ చూసా. కానీ మూవీ చూస్తున్నప్పుడు నాకు స్టేట్మెంట్ గుర్తొచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీవాస్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మన బ్యాచ్లో అసలు భయపడను అనే పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని మూవీకి తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా భయపడతారు అనే స్టేట్మెంట్ని చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చారు. మరి ఈ మూవీ బన్నీవాస్ చెప్పినంత రేంజ్లో ఉందా? అంత స్కేరీగా అనిపించిందా లేదా? అది డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే, ఒక చిన్న పిల్లకి దయ్యం పట్టింది అని ఫేక్ బాబా తన మీద యూజ్ చేసిన ట్రీట్మెంట్ వల్ల పాప చనిపోతుంది. అప్పటి నుంచి 4 ఫ్రెండ్స్, నయన, కళ్యాణ్, అపర్ణ, వినయ్, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో వీళ్ళు ఫేక్ బాబాలని, ఫేక్ ప్రీస్ట్ అని ఎక్స్పోజ్ చేసి వాళ్ళ నుంచి ఇన్నోసెంట్ పీపుల్ ని కాపాడే పనిలో ఉంటారు. అలాంటి టైంలో వీళ్ళు ఆదిదేవ్ గురించి తెలుసుకుంటారు. పాస్ట్ లో న్యూరాలజిస్ట్ అయిన ఆది ఆంధ్ర ఒడిశా బార్డర్ లో కొత్త బాబాలాగా తయారవుతాడు. సో ఎలా అయినా అతన్ని కూడా ఫేక్ అని చూపించాలి అనే పాయింట్ లో మూవీ రన్ అవుతుంది. సో మరి 4 ఫ్రెండ్స్ వాళ్ళు అనుకున్న పాయింట్ లో సక్సెస్ అయ్యారా? దానికోసం వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? లాస్ట్ కి ఏం రియలైజ్ అయ్యారు అనేది బేసిక్ ప్లాట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా అవుట్డేటెడ్ స్టోరీ ఇది. ఛాలెంజ్ కోసం లైఫ్ రిస్క్ చేయడం, ఇలాంటి కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మళ్ళీ ఇదే ఫార్మాట్ ని బేస్ చేసుకుని తీశారు. దయ్యాలు లేవు అని ప్రూవ్ చేయడానికి రిస్క్ చేసే ఫార్మాట్ లో ఇప్పటికే చాలా మూవీస్ వచ్చాయి. మళ్ళీ అదే సబ్జెక్ట్ తీసుకొని దానికి ఏదో పెద్ద రేంజ్ లో ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెంచడం తప్ప ఏం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అయితే, అది కూడా మూవీ చూసి, లిటరలీ అన్నెసెసరీ. ఓవర్ హైప్ వల్ల మూవీ మొత్తమే పోయింది. పోనీ ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇదేమైనా గొప్ప సినిమానా అంటే కాదు. ఫస్ట్ హాఫ్ లో స్ట్రాంగ్ హారర్ ఎలిమెంట్ అనేవి లేవు. ఏదో ఫార్మాలిటీకి సౌండ్స్ పెడతారు, దానికే మనం భయపడతాం అనుకున్నారు. కానీ స్క్రీన్ మీద సీన్ కూడా అంతే హాంటెడ్ గా ఉంటేనే కదా సౌండ్స్ వర్క్ అవుతాయి. ఈ పాయింట్స్ అయితే కంప్లీట్ గా వదిలేశారు. ఫస్ట్ హాఫ్ టోటల్ డల్ గా, స్లోగా, చాలా ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే, ఏదో ఉంటది అని చూపిస్తారు, ఏముండదు. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఉంది అంటే అది క్లైమాక్స్ ట్విస్ట్ ఒక్కటే, మిగతా అంతా ప్రెడిక్ట్ చేసేలానే ఉంది. కొన్ని సీన్స్ అయితే యాక్సెప్ట్ చేసేలా కూడా లేవు. ఇలాంటి ఫాల్స్ మూవీ మొత్తం ఉన్నాయి. మూవీలో కొంత నోన్ కాస్టింగ్ కూడా ఉంటుంది. ఆది తరుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీ, ఇలా కొంత నోన్ కాస్టింగ్ కూడా ఉంటుంది. బట్ ఏది వర్క్ అవ్వలేదు. నాకైతే మూవీ నచ్చిందా లేదా అంటే నచ్చలేదు. నచ్చడానికి ఏం లేదు అక్కడ. సో మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.